అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ మాజీ సీఎం జగన్ కి బిగ్ షాక్ అని చెప్పాలి. జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ కోర్టు చెప్తోంది. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. సుప్రీం పరిధిలోని కేసులు విచారించాలంటూ అమికస్ క్యూరీ కోరింది. ఇక సుప్రీంకోర్టు చెప్పిన వాయిదా పడుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వరుసగా 2 సార్లు హాజరు రైట్. ఇక జగన్ కేసులు విచారణ వేగవంతం చేయంది కోర్టు. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. సుప్రీం పరిధిలోని కేసులు విచారించాలని అమికస్ క్యూరీ కోరింది. సుప్రీంకోర్టు చెప్పిన వాయిదా పడుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ అమికస్ క్యూరీ చెప్తుంది. సో మొత్తం మీద మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. రైట్, మా కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, మాజీ సీఎం జగన్ కి ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టు ఇక రోజువారీ విచారణ వేగవంతం చేయాలని చెప్తుంది. ఇంకా కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తోంది? మన బేసిక్ గా దీంట్లో వ్యవహారంలో మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, దాదాపుగా 4,000 మంది పైగా ప్రజాప్రతినిధులు వివిధ కేసుల్లో సుప్రీంకోర్టులో కావచ్చు, వివిధ కేసుల్లో చాలా కోర్టులలో విచారణ ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కనీసం కోర్టులకు కూడా హాజరు కావట్లేదు అనేది ఎంఎస్ క్యూరీ చెప్పిన నేపథ్యం. సో ఈ యాంగిల్లోనే సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చిన దానికి సంబంధించి ఎక్కడ వీళ్ళు ఆ వాదనని కింద కోర్టులు సరిగా పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒక అపవాదు ఉన్న నేపథ్యంలో సో ఈ వ్యవహారాన్ని కొంత సుప్రీంకోర్టు సీరియస్ గానే తీసుకుంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసుల్ని గట్టిగా విచారించాలి, అందులో త్వరగా విచారించాలనేది ఎంఎస్ క్యూరీ చెప్పినట్టు. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు కూడా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన చాలా మంది, దీంతో పాటు దాదాపుగా 4,000 మంది ఈ ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, కేవలం ఆంధ్రప్రదేశే కాదు, పొరుగునున్న తెలంగాణ కావచ్చు, పక్కనున్న తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా దాదాపుగా 4,000 మంది ఈ కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక మీద పోతే ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పెద్ద ఎత్తున నేతలు ఇదే సందర్భంగా ఇదే కేసులు ఎదుర్కొంటున్న ప్రయత్నాలు. ఇంకా ఇవన్నీ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన కొన్ని కేసులు అయితే దాదాపుగా మర్డర్లు, తర్వాత రేపులు, వీటన్నిటి మీద కూడా రిపోర్ట్లు ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గా చేయాలనేది, వరుసగా ఇక మీదట 2 సార్లు కానీ వరుసగా హాజరు కాకపోతే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలనేది కూడా కొంత డైరెక్షన్ చేయాలనేది ఎంకస్ జ్యూరీ చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇక రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని త్వరగతిన పరిష్కరించాలి. అసలు ఆ కేసులు ఏమున్నాయి, దాని మీద విచారణ ఏంటి, ఆ విచారణ కూడా జరపకుండా ఇంతకాలంగా కొనసాగించడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశాలు అనేది. సో ఈ నేపథ్యంలో కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం ఒకటే కాదు, మిగతా కేసులు, మిగతా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు అన్నిటికీ కూడా దీని కిందకి వస్తే సో మరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ సుప్రీంకోర్టు దీని మీద డైరెక్షన్ కానిస్తే ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా దీన్ని నడపాలనే ఒక ఆలోచన అయితే జరుగుతుంది. సో ఈ దిశగానే సాధ్యమైనంత త్వరలో ఇవన్నీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపించే ప్రయత్నం అయితే సుప్రీంకోర్టు చేస్తున్నట్టుగా ఒక ఆలోచన అయితే మనకి స్పష్టమవుతుంది. రైట్, ఇక్కడ అంటే అన్సారీ అనే వ్యక్తిని, అంటే అమికస్ క్యూరీ అంటే కోర్టుకు సహాయకారిగా ఉండేటువంటి
వ్యక్తిగా అమికస్ క్యూరీని పేర్కొంటారు. సో అన్సారీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రస్తుతం అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు 300 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇటు అందులో మాజీ సీఎం జగన్ ఉన్నారు, ఆయనపై సిబిఐ నాంపల్లి అక్కడ పెండింగ్ ఉన్నాయి. సో ఈ రకంగా ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా ఇక ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా వేగవంతం కాబోతున్నాయి. అంటే రోజువారీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక వేగం పుంజుకుంటుందని అనుకోవచ్చా మనం ఇక్కడ? డెఫినెట్ గా కదా, ఇంకా అన్సెక్యూరిటీ అంటే సుప్రీంకోర్టుకి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది వీళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టుకి జడ్జిలకి సమాచారం అందజేస్తుంటుంది. కాబట్టి ఆ జ్యూరీకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు ఉన్నా సరే ఇది ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన పరిస్థితి వచ్చే నేపథ్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇది కేవలం ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలనే దాదాపుగా 300 పైగా ప్రజాప్రతినిధులు వివిధ రకాల కేసుల్లో ఉన్నారు కాబట్టి సో ఎంత త్వరగా ఈ కేసును పరిష్కరించాలని అని ఒక చర్చ అయితే జరుగుతుంది. దీంట్లో జగనా లేకపోతే ఇంకో ఎక్సా ఇంకొక వయ్యా అనేది కాదు, ఈ కేసులు నమోదైన అన్నిటి మీద కూడా విచారణ త్వరగా జరగాలి అనేది సుప్రీంకోర్టు భావిస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికే ఆ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఇక మీదట సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద ఒక కింద కోర్టులో కూడా ఒక నోటు లేకపోతే ఇంకొకటి ఒక సూచన జారీ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. సో అది సిబిఐకా ఇంకో కోర్టా కాదు. సో డెఫినెట్ గా అన్ని కోర్టులకి సుప్రీంకోర్టు ఒకే డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల వ్యవహారంలో మాత్రం ఇక త్వరగా వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫైనల్ గా జడ్జిమెంట్లు ఏ విధంగా పక్కన పెట్టినా అట్లీస్ట్ వీళ్ళు కోర్టుకు వెళ్ళి విచారణ అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే తప్పదు. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద మాజీ సీఎం జగన్ సహా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అభియోగాలకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ఇక రోజువారీ విచారించాలంటూ సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీం పరిధిలోని కేసులన్నీ కూడా అమికస్ క్యూరీ అంటే కోర్టుకు సహాయకారిగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ అంశాన్ని వెల్లడించింది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటివరకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సో ఇప్పటి వరకు వాయిదా పడ్డ కేసులన్నీ కూడా వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా హైకోర్టులో అటు సిబిఐ కోర్టులో ఉన్నటువంటి ఈ పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు రోజువారీ విచారణ చేయాలంటుంది. దీంతో మాజీ సీఎం జగన్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వరుసగా ఈ కేసులను ఎదుర్కొంటున్నారు. 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అంశాన్ని కూడా ఇక పరిశీలించబోతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ కేసుల విచారణ మరింత వేగవంతం కాబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.